పిరమిడ్ నాది గేమ్ ఎలా ఆడాలి అంటే, సో మేము ప్రతి పార్టిసిపెంట్స్ కి ఇదిగో ఇలా 10 గ్లాసులు ఇస్తాం. ఈ 10 గ్లాసుల్ని అలా పిరమిడ్ లా కింద 4 గ్లాసులు, తర్వాత 3 గ్లాసులు, తర్వాత 2 గ్లాసులు, తర్వాత 1 గ్లాసు అలా పిరమిడ్ లా సెట్ చేయాలి. అంతే, చాలా సింపుల్. కాకపోతే కళ్ళకి గంతలు కడతాం కాబట్టి మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకొని 1 2 3 4 3 2 1 అలా ఆడాలన్నమాట. నేను ఆడతానని హుషారుగా వచ్చారు. ఇందు వర్స్ సింధు, ఎవరు తొందరగా పిరమిడ్ పెడితే ఆడే విన్నారనమాట. ఆ రింగ రోజెస్ ఆలా నో పోజెస్ యూ రా స్టార్ట్. చూసుకొని కింద పడిపోతే ఏమిటో అంతా చీకటిమయం. ఫస్ట్ వరుసలో 4 గ్లాసులు, రెండో వరుసలో 3 గ్లాసులు, ఆ పై వరుసలో 2 గ్లాసులు. అలా వెళ్ళిపోతే కాదు, పక్క గ్లాస్ కి ఇప్పుడు గ్లాస్ కి మధ్యలో పెట్టాలి. ఇప్పుడు పెట్టి చూడు. 4 గ్లాసులు ఫస్ట్ 4 స్ట్రైట్ ఉన్నాయేమో చూసుకోండి. 4 గ్లాసులు స్ట్రైట్ గా ఉన్న తర్వాత ఇందు గారు స్ట్రైట్ అంటే అలా పెడతారండి. ఆ 4వ గ్లాస్ గారు పక్క నుంచి తొంగి చూస్తున్నారండి, వారిని తీసుకొచ్చి లైన్ లో పెట్టండి. అక్కడ సింధు గారు ఫాస్ట్ గా ఉన్నారు. ఇందు గారు చేతులు అనుకున్నాయండి, కొంచెం సరి పెట్టండి. పక్క రైట్ లెఫ్ట్ కి కమోనండి. ఇంకా మూడే కప్పులు. అది ఫైనల్. వెయిట్ ముందే సంబరపడద్దు. సూపర్. ఓకే, మొదటి రౌండ్ లో ఇటు ఇందు అటు సింధు ఆడారు. సో ఇందు గారు కన్ఫ్యూజ్ లో పక్కన పెట్టి వెనక పెట్టి మొక్కన పెట్టి అలా మొత్తానికి అలా చేశారు. బట్ సింధు గారు ఫాస్ట్ గా పిరమిడ్ పెట్టారు కాబట్టి ఈ రౌండ్ లో సింధు గెలిచింది. సూపర్. నెక్స్ట్ రౌండ్ వచ్చేయండి. ఆల్ రైట్, ఓషివెంగిలో మనం ఆడుతున్నాం పిరమిడ్ నాది అనే ఆట. మొదటి రౌండ్ లో సింధు గెలిచింది. ఇప్పుడు రత్న అండ్ హేమ పోటీ పడుతున్నారు. మరి ఎవరు గెలుస్తారో చూద్దాం. ఆ రింగ రోజు స్టార్ట్. అక్కడే ఉంది. రైట్ లెఫ్ట్. అందుకే అప్పుడప్పుడు బావగారు మీరు ఇలా దాగుడు మూతలాట ఆడుతూ ఉండాలి. అప్పుడే ఇలా వచ్చినప్పుడల్లా గెలుచుకోవచ్చు. చేతులు పెడితే పడిపోతాయి. మళ్ళీ చూసి చేతులు పెట్టకుండా కప్పుతోనే. రత్న గారికి బాగా ప్రాక్టీస్. మెల్లగా పడిపోతుంది కొద్ది. పెట్టి అని పడగొడుతున్నారు రత్న గారు. కొంచెం ఫ్రంట్ అలా టచ్ చేసుకుని చూసుకొని పర్సన్ బయట పెట్టేయాలి. లెఫ్ట్, కొంచెం లెఫ్ట్ ఎడం వైపు పడిపోద్ది. కొంచెం ముందుకి కింద 2 కప్పులు అది ఇంకా ముందుకి వెళ్ళండి. లైన్ అంటే కింద 4 గ్లాసులు ఓకే, తర్వాత 2 పెట్టారు, 3 పెట్టాలి. లెఫ్ట్ లో అది. చేతులు జాగ్రత్త. ఓకే, సెకండ్ లైన్. ఓకే అక్కడ మీ చేతిలో ఉంది కదా గ్లాస్ పెట్టుకోండి. ఫస్ట్ లెఫ్ట్ లో ఒకటి, రైట్ లో ఒకటి. అంతే కొంచెం బ్యాక్ పైన లాస్ట్ ది చూసి అడ్జస్ట్. అడగదు. రైట్ కొంచెం ఈ సైడ్ మెల్లగా. ఓకే, డన్. హేమ గారు వెనకాలైనా సరే ముందుకు వచ్చారు. మొత్తానికి ఈ రౌండ్ లో ముందుగా పిరమిడ్ పెట్టి పిరమిడ్ నాది అంటూ గెలిచింది హేమ.